దేవుడు అగ్నితో సర్వలోకమును తీర్పుకీర్చునప్పుడు ఆయన మానవాడి కొరకు రక్షణ యొక్క మార్గమును ఎలా తెరుచును? రండి, 2 తీర్పులు మరియు పస్కా అనే ఉపదేశముతో దేవుని వాక్యమును అధ్యయనం చేసి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ రక్షణ మార్గాన్ని నిర్ధారించుకొని విశ్వాసముతో నడుద్దాం. 2 తీర్పులు అనగా దేవుడు మొదట నీటితో లోకమును తీర్పు తీర్చిన నోవహు జనప్రళయ సమయము, మరియు రెండవది చివరి దినాలలో దేవుడు మరల అగ్నితో లోకమును తీర్పు తీర్చుట. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ సత్యాలు మీకందరికీ గుర్తుండి తెలిసియున్నవని నేను నమ్ముతున్నాను. ఈ లోకము ఎందుకు తీర్పు తీర్చబడును? రండి, దేవుడు లోకమును తీర్పు తీర్చిన సమయాలను పరిశీలిద్దాం. నోవహు దినములు, సొదొమ గొమొర్రా దినములు మరియు అంత్య దినములు. ఈ సమయాలన్నిటికీ ఉమ్మడిగా ఏమి ఉన్నాయి? ఈ సమయాలలో ప్రజలందరూ తిరుగుబాటుదారులుగా, దేవునికి దూరమైన వారుగా, దుష్టులుగా మరియు వ్యర్థులుగా ఉండిరి. ఈ విధమైన సామాజిక దృగ్విషయము ఆ రోజులలో ఉండెను. నోవహు దినాలలో, సొదొమ గొమొర్రా దినాలలో మరియు అంత్య దినముల వరకు కూడా మన శత్రువైన అపవాది ప్రజలను దేవుని నుండి దూరము చేయుటకు చెడు పన్నాగాలను ఎలా ఉపయోగిస్తుందో అనే సత్యమును ఈ రోజు మనం గ్రహించుటకు ఈ సమయాన్ని ఉపయోగించుకుందామని నేను ప్రార్థిస్తున్నాను. 2 తీర్పులు మరియు పస్కా అనే ఉపదేశముతో రండి, మొదట హెబ్రీయులకు 11వ అధ్యాయం 6వ వచనమునకు తిరిగి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. రండి, హెబ్రీయులు 11వ అధ్యాయం 6వ వచనంలోని వాక్యములను చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. మనం సువార్త యొక్క మార్గాన్ని నడుస్తుండగా మనం నిరంతరంగా ఈ లోకం చేత ప్రభావితమవుతాము. మన చుట్టూ ఉన్న ప్రజల ఆలోచనా విధానము, వారి జీవనశైలి, మన సమాజంలోని ఆచార వ్యవహారాలలో, మన పరిసర వాతావరణంలో మనం చాలా సులభంగా లీనమై వాటికి అనుగుణంగా మారుతాము. దేవుడు మనలను నూతన సృష్టిగా చేయుటకు నిరంతరముగా కృషి చేయుచున్నారు. మీరు ఇలాంటి వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనున్నది ఆయన మన పట్ల కలిగియున్న చిత్తము మరియు ఆశ. అయినప్పటికీ మనం తరచుగా ఈ లోకం చేత ప్రభావితమవుతాము. ఏమైనా విశ్వాసంతో మనం ఈ ప్రభావాలన్నిటినీ జయించగలము. కాని మనం విశ్వాసము కలిగియుండనట్లయితే మన ఆత్మీక జీవితాలు ఎక్కడికి పోవును? మన హృదయాలు ఎక్కడికి లాగబడును? మనం అనివార్యంగా ప్రపంచం వైపు చూస్తూ, అయితే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారు అని ఆలోచిస్తాము. అప్పుడు దేవుడు మన పట్ల ఆశించిన జీవితాన్ని జీవించుట, అనగా కొత్తగా జన్మించిన వ్యక్తిగా జీవించుట కష్టముగా మారుతుంది. ఈ లోకపు ప్రభావాలకు వ్యతిరేకంగా మనల్ని మనం రక్షించుకునేలా చేయునది విశ్వాసమే. ఎందుకనగా విశ్వాసము మన జీవితపు లక్ష్యాన్ని దేవుని రాజ్యముపై ఉంచును కదా. రండి, కొనసాగిద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తాను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అది ఇలా చెబుతుంది: విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రతి ఒక్కరూ మనమింకా చూడని విషయాలపై విశ్వాసం కలిగియుండుట అది సులభమైన విషయమా? ఈ లోకమంతా పూర్తిగా నీటితో కప్పివేయబడిన దృశ్యాన్ని ఊహించండి. ఈ రోజు వరకు కూడా మనలో ఎవ్వరూ ఎన్నడూ చూడని విషయమిది. నోవహు దినమందు లోకమంతా జలమయమయ్యుండెను. మీరు దానిని ఊహించగలరా? ఆ సమయంలో అలాంటి విషయం పూర్తిగా ఊహకు అందనిది. ఇందువల్లే హెబ్రీయులో 11వ అధ్యాయము ఈ సంఘటనలను ఇంకా చూడని విషయాలు అని సూచిస్తుంది. అదేవిధంగా దేవుడు అగ్నితో ప్రపంచాన్ని పూర్తిగా తీర్పు తీర్చే భవిష్యత్తు సంఘటన కూడా మనమెన్నడూ చూడని విషయం. లోకమంతా అగ్నిలో కాలిపోవును. అది ఊహించలేని దృశ్యం కాదా? అయినను నోవహు దానిని విశ్వసించాడని లేఖనము చెబుతుంది. అతడు విశ్వసించాడు మరియు అతడేమి సిద్ధపరిచాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లుగానే అతడు ఓడను సిద్ధపరిచాడు. రండి, దీనిని
ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నిర్ధారించుకుందా. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనము. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును నైయుండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము స్థితి ఎలా ఉండెను? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. నైతికత మరియు నీతి విషయాలలో లోకమంతయు అత్యంత దుష్టముగాను భ్రష్టముగాను మారెను. మనం 12వ వచనాన్ని చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునియుండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఈ మాటలతో దేవుడు నోవహుకు ఓడను సిద్ధపరచమని ఆజ్ఞాపించారు. మరియు శుద్ధమైనవి, అశుద్ధమైనవి అని విభజించి ప్రతి జాతి జంతువులలో ఒక మగ మరియు ఆడ జంటను అందులోకి తీసుకురావలెనని అతనికి ఆదేశించారు. రండి 21వ వచనంలో కొనసాగిద్దాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి మీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మీటితో దేవుడు ఎలా లోకాన్ని తీర్పు తీరుస్తారో ఊహించలేని పరిస్థితులలో కూడా నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతా విశ్వాసపూర్వకంగా చేపట్టాడు. ఇది ఈనాడు దేవుని ఆజ్ఞకు మన విధేయతకు వర్తించే అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. సమరియా మరియు భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి. ఈనాడు మనం దుష్ట మరియు వ్యభిచార తరంలో జీవిస్తున్నాము. అయినప్పటికీ అలాంటి ప్రపంచం మధ్యలో కూడా దేవుడు తన ప్రియమైన పిల్లలను రక్షించుటకు కృషి చేయుచున్నారు. నీతితో లోకమును తీర్పు తీర్చకమునుపు దేవుడు ఓడను సిద్ధపరిచినట్లుగానే ఈ చివరి దినాలలో ఆయన సీయోనును సిద్ధపరిచారు. తద్వారా ప్రజలందరూ అందులో ప్రవేశించవచ్చు. అదనంగా ప్రపంచమంతటా ప్రతి ఒక్కరికీ దీనిని ప్రకటించే అమూల్యమైన కార్యమును ఆయన మనకు అప్పగించలేదా? ఈనాటి సందేశంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నోవహు తన కళ్లతో అలాంటివి ఎన్నడూ చూడనప్పటికీ దేవుని వాక్యాన్ని యథాతథంగా విశ్వసించి తనకు ఆజ్ఞాపించినదంతా చేపట్టాడు. అదేవిధంగా అగ్ని ద్వారా లోకమంతటిపైకి రాబోయే తీర్పు అనున్నది మనమెన్నడూ చూడని ఒక సంఘటన. ఈ కారణం వల్లనే మనం నోవహు వలె ఈ యుగంలో మన రక్షణ కొరకు సిద్ధపడవలెను. మనం ప్రజలందర్నీ నడిపించగలిగే వారిగా ఉండాలి. తద్వారా వారు సియోనుకు తిరిగి వెళ్ళగలరు. ఈనాటి సందేశ శీర్షిక 2 తీర్పులు మరియు పస్కా. మరియు ఈ 2 తీర్పుల పరిస్థితులలో ఎంతో సారూప్యత ఉన్నదని మనం కనుగొనగలము. రండి 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయం 6వ వచనము. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. ఇది నోవహు కాలము గురించిన వివరణ. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఎటువంటి ప్రజల కొరకు, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు, దేని కొరకు, అగ్ని కొరకు నిలువ చేయబడినవై. దేవుడు లోకమును నీటితో తీర్పు తీర్చినప్పుడు ఇచ్చిన వాక్యము ఆయన వాక్యమే. మరియు ఈ లోకమును అగ్నితో తీర్పు తీర్చడానికి ఆయన చేసిన ప్రకటన కూడా ఆయన వాక్యము ద్వారానే. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అంతిమంగా ఈ లోకపు భక్తిహీనులందరూ నోవహు దినాలలో ఉన్నట్లుగానే తీర్పునకు లోబడియున్నారు. కాబట్టి మనం వారి క్రియలను అనుకరించటానికి లేదా వారి జీవన విధానాన్ని అనుసరించడానికి ఖచ్చితంగా ఏ కారణమూ లేదు.
కాని మిగిలిన లోకము అది చేస్తుంది మరియు అది మంచిగా కనపడుచున్నది అని మనం చెప్పకూడదు. అన్ని విషయాల పట్ల మన ప్రమాణము ఎల్లప్పుడూ దేవుడై ఉండవలెను. మనమెల్లప్పుడూ దేవుడు దీనిని ఎలా చూస్తారు అని అడగవలెను. అప్పుడే మనం సరియైన విశ్వాసం ద్వారా అంతం వరకు నమ్మకంగా ఉండి నోవహు పొందుకున్న రక్షణలో పాలు పుచ్చుకోగలమనే విషయం నిజం కాదా? రండి 9వ వచనముతో కొనసాగిద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. దేవుడు తాను కోరిన విశ్వాసము యొక్క సరియైన ప్రమాణముపై మనం దృఢంగా నిలబడుటకు, లోకాన్ని జయించుటకు, మన ప్రతి బలహీనతను జయించుటకు మరియు సాతాను యొక్క శోధనలు మరియు మోసములన్నిటిపై ఎల్లప్పుడూ విజయంగా నిలబడుటకు ఆయన వేచియున్నారు. 10వ వచనము. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక దానిని ఆశతో అపేక్షించుచు. ఇక్కడ మీరు చూసినట్లుగా దేవుడు ఏ రకమైన జీవితాన్ని నొక్కి చెబుతున్నాడు? ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను. నోవహు మరియు సొదొమ గొమొర్రా దినాలలో ఏమి జరిగెనో పరిశుద్ధ గ్రంథంలోని ఈ వచనాలు మనకు చూపిస్తున్నాయి. ప్రజలు భక్తిగల ప్రవర్తనను పాటించడంలో మొద్దుబారిపోయి భక్తికి దూరంగా వెళ్లినందున దేవుడు నిరంతరంగా తీర్పుతో వారిని పాలించారు. 12వ వచనము. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఏమిటి? ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి అందు నీతి నివసించును. ప్రతి ఒక్కరూ మీరు అలాంటి దృశ్యాన్ని కూడా ఊహించగలరా? మూలకాలు ఎలా కరిగిపోతాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. ఆకాశము అగ్నిచేత ఎలా నాశనమగును? దేవుడు నోవహుతో ఒక ఓడము సిద్ధపరచుము అని ఆజ్ఞాపించి అందులో ప్రవేశించమని సెలవిచ్చినప్పుడు కూడా ప్రజలు భూమి అంతటిని కప్పేంత నీరు ఈ లోకంలో ఎక్కడ నుండి వచ్చును అని ఆశ్చర్యపోయారు. ఇది ఊహించలేని దృశ్యం. ఏమైనా నోవహు కేవలం దేవుని వాక్యం అయినందున దానిని విశ్వసించాడు మరియు తనకు ఆజ్ఞాపించబడినట్లుగా అతడు సమస్తము చేశాడు. అదేవిధంగా దేవుడు అగ్నితో సర్వలోకమునకు తీర్పు తీర్చునని మనం నమ్మవలెను మరియు ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం సియోనులో ప్రవేశించవలెను. ఈ లోకపు మాదిరిని అనుసరించక ఈ తరం యొక్క మార్గములను నేర్చుకొనుకుడి. ఈ బోధనల ప్రకారంగా మన విశ్వాస ప్రయాణం తప్పక దైవభక్తితో మరియు పరిశుద్ధతతో సాగవలెనని నేను నమ్ముచున్నాను. రండి 13వ వచనముతో కొనసాగిద్దాం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడుడి. అయితే మనం ఈ పనిలో ఇంకా గొప్పగా ప్రయాసపడి కష్టపడకూడదా? యుగ సమాప్తిలో దేవుడు అగ్నితో తీర్పు తీర్చక మునుపు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైన వార్తలను త్వరగా ప్రకటించవలెనని దేవుడు మనకు ఆజ్ఞాపించారు. ఇది ఖచ్చితంగా మనం పంచుకోవలసిన శుభవార్త. ఆ సమయం ఖచ్చితంగా వస్తుంది. రండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనము వద్దకు వెళ్దాం. మత్తయి 28వ అధ్యాయం 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తము గురించి మనం ఏమి చేయవలనని చెప్పబడెను, మనం వాటిని గైకొనవలనని ఆజ్ఞాపించబడెను. అంతేగాకుండా ఆయన మనలను వెళ్లి ప్రతి దేశమునకు ప్రకటించవలెనని ఆజ్ఞాపించారు.
నోవహు సమయంలో దేవుడు నీటి ద్వారా లోకాన్ని తీర్పు తీర్చకముందు ప్రతి జీవికి అవకాశాన్ని ఇచ్చారు. అయినప్పటికీ ప్రజలు అలాంటి తిరుగుబాటు జీవితాలను గడిపినందున వారు దేవుని వాక్యములను హేళన చేసి తిరస్కరించారు. వారు హిజ్కియా కాలంలో కూడా దేవుని వాక్యమును హేళన చేసి తిరస్కరించారు, మరియు ఈ యుగంలో కూడా వారు ఆయన వాక్యమును హేళన చేస్తూ తిరస్కరిస్తున్నారు. దేవుడు వారికిచ్చే ఏ సూచనలకైనా లేదా మార్గదర్శకత్వానికైనా వారు శ్రద్ధ చూపడానికి నిరాకరిస్తారు. కాని మరణము వారి గుమ్మము వద్దకు వచ్చినప్పుడు మరియు వారు చివరకు తమ స్పృహలోకి వచ్చినప్పుడు నేను తప్పక ఓడకు చేరుకోవలెను అని ఆలోచిస్తున్నప్పుడు వారు వెళ్లటం కూడా సాధ్యమా? అది అసాధ్యం. ఇందువల్లనే ఈ సందేశాన్ని ఇంకా వినని ప్రజలకు సువార్త ప్రకటించాలనే హృదయంతో అనేక సీయోను కుటుంబ సభ్యులు ఇప్పుడు విదేశాలకు వెళ్లటం లేదా? యెషయా 43వ అధ్యాయాన్ని తెరిచి దేవుడు అగ్నితో లోకమునకు తీర్పు తీర్చినప్పుడు ఆయన మనలను విడిపించును అనే వాగ్దాన వాక్యాన్ని చదువుదాం. అలాంటి వార్తలు నిజంగా అమూల్యమైనవి మరియు ఆశీర్వాదకరమైనవి. రండి, యెషయా 43వ అధ్యాయం మొదటి వచనంలోని దేవుని వాక్యాన్ని చూద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. ఈనాడు కూడా ఆయన మనకు ఈ సందేశాన్ని అందించటం కొనసాగిస్తున్నారు. నీటి మధ్యలో మరియు అగ్ని మధ్యలో ఆయన ఏమి చేయునని చెప్పారు? ఆయన మనతో ఉంటారని మరియు దాని నుండి మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేశారు. రండి, కీర్తనలు 91వ 7వ వచనము వద్దకు వెళ్దాం. కీర్తనలు 91వ 7వ వచనము వద్దకు వెళ్దాం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను ఏమి జరుగును? అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనియున్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. విపత్తు మన దగ్గరకు రాకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానం సెలవివ్వలేదా? రండి, సీయోను పిల్లలందరినీ దేవుడిలా కాపాడుమని ప్రకటించారో పరిశీలిద్దాం. నీటి ద్వారా తీర్పు తీర్చడం మరియు అగ్ని ద్వారా తీర్పు తీర్చడం మానవాళి ముందెన్నడూ చూడని సంఘటనలు. ఏమైనా ఈ సంఘటనలు దేవుని వాక్యము ప్రకారంగానే జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధపడవలనని ఆజ్ఞాపించబడింది. మీటిలో నుండియు అగ్నిలో నుండియు మనలను రక్షించునని ఆయన చేసిన వాగ్దానమును నిర్గమకాండము 12వ అధ్యాయములో చూద్దాము. రండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కట్టలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును.
నేను ఆ రక్తమును చూచి దేవుడు గొట్టెపిల్ల రక్తమును ద్వారబంధముల ప్రక్కలపైనను పై కమ్ములపైనను పూయమని ఆజ్ఞాపించెను. ఆయన రక్తమును చూచినప్పుడు ఏమి చేయును? మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ వాగ్దానము దాదాపు 3500 సంవత్సరాల క్రితం ఐగుప్తు నీరలో మాత్రమే నెరవేరినది కాదు. 14వ వచనంలో దేవుడు ఏమి సెలవిచ్చారు? కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. ఈ దినము ఏమిటి? ఇది పస్కా. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను. ఈ విధంగా పస్కానున్నది దేవుని వాగ్దానము యొక్క హామీగా చూడవచ్చు. పస్కానున్నది సీయోను పిల్లలను దేవుడెల్లప్పుడూ రక్షించుననే గొప్ప వాగ్దానమును కలిగియున్నది. తీర్పు నీటి ద్వారా వచ్చిన, అగ్ని ద్వారా వచ్చిన, లేక ఏ ఇతర పరిస్థితి వచ్చినా. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు పస్కా యొక్క చరిత్ర గురించి విస్తృతంగా బోధించాలని మరియు మనం దానిని ఎందుకు ఆచరించాలో పూర్తిగా వివరించాలని నేను ప్రార్థిస్తున్నాను. అదృశ్యమైన వాటి కొరకు నోవహు సిద్ధపడినట్లుగానే అదృశ్యమైన వాటి కొరకు సిద్ధపరచుటకు దేవుడు మనకు పస్కాను ఇచ్చారు. తన పండుగలు ఆచరించబడే స్థలమైన సియోనుకు తిరిగి వెళ్లేలా ఆయన మానవాడి కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. నిర్గమకాండము 12వ అధ్యాయములో ఆయన నేను మిమ్మును నశింపచేయక దాటిపోయేదను, తెగులు మీ మీదికి రాదు అని వాగ్దానం చేశారు. దేవుడు ఇప్పుడు మనకు ఈ వాగ్దానమును ఏ సాధనము ద్వారా సెలవిస్తున్నారు? ఇది దేవుడు మనకు పస్కా ద్వారా అనుగ్రహిస్తున్న వాగ్దానము కాదా? అందుకే కీర్తనలు 91వ అధ్యాయములో ఇలా వ్రాయబడింది, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను. బైబిలు ఏమి జరుగుతుందని చెబుతుంది? అపాయము నీ యొద్దకు రాదు అనే వాగ్దానం. ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుంది? ఈ వాగ్దానాన్ని పొందడానికి వారు ఏమి పాటించాలి? ఇది పస్కాను ఆచరించు వారికి దేవుడు చేసిన వాగ్దానము. ఈరోజు ఈ దేవుని సత్యపు వాక్యములను మన హృదయాలపై లోతుగా లిఖించుకుంటూ దేవుడు అగ్ని ద్వారా లోకాన్ని తీర్పు తీర్చే దినము గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా మరికొన్ని వివరాలను నిర్ధారిద్దాం. రండి, మనం కలిసి యిర్మీయా 4వ అధ్యాయం 9వ వచనము వద్దకు మళ్ళుదాం. యిర్మీయా 4వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడెను, ఇదే యెహోవా వాక్కు, ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు. ఆ దృశ్యం అత్యంత భయంకరంగా మరియు దిగ్భ్రాంతికరంగా ఉండటం వల్ల వారు ధైర్యం కోల్పోతారని బైబిలు చెబుతుంది. యాజకులు విభ్రాంతి నొందుదరు, ప్రవక్తలకు ఏమి జరుగును అని సెలవిస్తుంది. వారు విస్మయమొందుదురు. అగ్నిమయమైన తీర్పు యొక్క మిగిలిన సమయము ఇలాంటి దృశ్యాలతో నింపబడును. ఇప్పుడు రండి యిర్మీయా 5వ అధ్యాయం 1వ వచనము వద్దకు మళ్ళుదాం. యిర్మీయా 5వ అధ్యాయం 1వ వచనము, యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. ఇది మనం ఇంతకు ముందు ఎక్కడో విన్న వాక్య భాగంగా అనిపించటం లేదా? పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వాక్యములను మనం ఇంకా ఎక్కడ కనుగొన్నాము? సొదొమ గొమొర్రా నాశనానికి ముందు అబ్రహాము దేవునితో, దుష్టులతో పాటు నీతిమంతులను నీవు తుడిచివేయుదువా అని వేడుకున్నాడు. ఆ పట్టణాలను విడిచిపెట్టుటకు అవసరమైన నీతివంతమైన ప్రజల సంఖ్యను నిరంతరంగా తగ్గిస్తూ, ఏమైనా చివరకు సొదొమ గొమొర్రాలో కొద్ది సంఖ్యలో కూడా నీతివంతులు కనుగొనలేకపోయినందున దేవుడు అంతిమంగా అగ్ని ద్వారా తన చివరి తీర్పును క్రిందికి తీసుకువచ్చారు. ఇక్కడ కూడా దేవుడు సెలవిస్తున్నారు, ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. ఈ లోకము మరింత దుష్టత్వముగా ఎదుగుచున్నది. దేవుని యొక్క నీతి మార్గమునకు దూరంగా మరియు ఆత్మీకంగా కఠినంగా మారుచున్నది. ఎవరైనా పరిశుద్ధ గ్రంథమును మాత్రమే వెంబడిస్తూ దేవుని సంఘము చాలా కఠినంగా ఉండదా? ఎవరైనా అలాంటి ఉక్కిరిబిక్కిరై ఎలా జీవించగలరు అని చెప్పగలరు? దేవుని వాక్యము ప్రకారంగా జీవించటం ఎన్నటికీ అణిచివేయబడదు. అది సురక్షితమైనది, అత్యంత ఆశీర్వాదకరమైనది మరియు అత్యంత ఖచ్చితమైన మార్గము. కాబట్టి మనం అలాంటి జీవితాలను జీవించగలిగేవారిగా ఉండవలెను.
మీకు కొంత సమయం ఉన్నప్పుడు దయచేసి 2వ పేతురు 3వ అధ్యాయము, మలాకి 4వ అధ్యాయము మరియు జెఫన్యా 1వ అధ్యాయములో వివరించిన దృశ్యాలను కూడా సమీక్షించండి. రండి, యెషయా 24వ అధ్యాయం 1వ వచనము వద్దకు మళ్ళుదాం. యెషయా 24వ అధ్యాయం 1వ వచనము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిడిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దేవుడు ఈ భూమిని నాశనము చేయుననే వ్యక్తీకరణ ఆయన ఉగ్రత ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథపరంగా అత్యంత మృదువైన వ్యక్తీకరణ అయినప్పటికీ దేవుని పరిశుద్ధ కోపం యొక్క అపారమైన స్థాయిని గ్రహించవచ్చు. దేవుడు ఈ భూమిని యథాతథంగా ఉంచరని చెప్పబడినది. బదులుగా దాని దుష్టత్వము ఇప్పుడు ఆకాశములను చీల్చుచున్నందున ఆయన దానిని నిర్జనము చేసి నాశనము చేయును. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును, వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొను వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడను, అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఇలాగు సెలవిచ్చియున్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుష్యులు కొద్దిగానేయున్నారు. కొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించువారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయువారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడియున్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఏమిటి ఆనందము లేదు, పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరుగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగి పండ్లను ఏరు కొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. ప్రతి ఒక్కరూ ఈ విధమైన వాతావరణాన్ని, ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. వీటన్నిటి మధ్యన సియోనులో పస్కాను ఆచరించువారిని దేవుడు తెగుళ్లు వెళ్లేలా చేయునని, ఆయన వారిని విమోచించి పరలోక రాజ్యమునకు నడిపించునని ప్రతి ఒక్కరూ, ఇది ఎంత అందమైన మరియు అద్భుతమైన వార్త కాదా? ఇది మనం మన పొరుగువారితో, మన కుటుంబాలతో, మన బంధువులతో మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకోవలసిన వార్త. ప్రపంచానికి హాని కలిగించే ఏదీ మనం అందించటం లేదు, మనం మానవాళికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తున్నాము. ఒక వ్యక్తికి ఏదైనా మంచిని ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడైనా సందేహిస్తామా లేదా భయపడతామా? నేను మీతో ఏదో పంచుకోవాలనుకుంటున్నాను, మీరు దానిని ఖచ్చితంగా ఇష్టపడతారు, మీరు దానిని ఇంకా గ్రహించలేదు. అది మీ పిల్లల పుట్టినరోజు అయినా లేదా మీ తల్లిదండ్రుల పుట్టినరోజు అయినా, మీరు బహుమతిని సిద్ధపరిచినప్పుడు వారు దీనిని తెరిచినప్పుడు చాలా సంతోషిస్తారు అనే ఆలోచనతో మీరు దానిని ఇవ్వరా? అలాంటి హృదయంతో ఈ బహుమతులను ఒక్కొక్కటిగా పంచుకుంటూ మనం సువార్తను ప్రకటించవలెను. ఇందువల్లే మనం అందించే సందేశము పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగియున్నది. ఈ సందేశము పరిశుద్ధ గ్రంథంలో సువార్త అని, అనగా మంచి వార్త అని నమోదు చేయబడలేదా? రండి, దీనిని చాలా విస్తృతంగా ప్రకటిద్దాం. మనం దేవుని చిత్తాన్ని ప్రకటించేవారిగా ఉండవలెను. నోవహు కాలమందు ఈ లోకము నీటి చేత తీర్పు తీర్చబడినట్లుగానే అంత్య దినములలో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చును. అయితే ఇది భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి మాత్రమే కాదు, దేవుని రక్షణ వాగ్దానం కూడా కలదు. కాబట్టి రండి, ఆత్మలందరినీ పస్కా జీవ సత్యములోనికి నడిపిద్దాం. అలాంటి హృదయంతో ప్రజలందరితో ఈ అవకాశాన్ని కోల్పోవద్దు, దానిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి.
ఇది చివరిదైన మరియు ప్రత్యేక అవకాశం. కాబట్టి దయచేసి జీవపు పండుగ అయిన పస్కాలో మాతో చేరండి మరియు దేవుని ఆశీర్వాదాలను మరియు కృపను పొందుకోండి అని చెబుదాం. ఈ హృదయంతో మనం తప్పక ప్రపంచ ప్రజలందరికీ క్రొత్త నిబంధన అమూల్యమైన సువార్తను ప్రకటించవలెను. ఈ 2 తీర్పులు ఖచ్చితంగా నెరవేరబడునని దేవుడు సెలవిచ్చారు. అయితే ఈ లోక ప్రజలు నిర్లక్ష్యంగా ప్రవర్తించినంత మాత్రాన మనం వారితో పాటు కొట్టుకుపోకూడదు. బదులుగా దేవుని బోధనలయందు దేవుడు ఇది పరిశుద్ధమైనది కాదు, ఇది భక్తిహీనమైనది అని సెలవిచ్చినట్లయితే మనం వాటిని మన నుండి త్యజించాలి. మనం దేవుని బోధనలు నేర్చుకుని వాటిని పాటిస్తున్న సీయోను ప్రజలం కాదా? అయితే మనం తప్పక సీయోనులో కనుగొనబడిన బోధనలు ఏమిటి అని ప్రశ్నించాలి. మరియు మనం ఈ ప్రస్తుత యుగంలో దేవుడెలా మనలను నడిపిస్తున్నారు అని కూడా అడగవలెను. మనమెల్లప్పుడూ తన మార్గదర్శకత్వాన్ని శ్రద్ధగా గమనించి దానిని ఎలా అనుసరించాలో తెలిసిన దేవుని ప్రజలుగా మారినట్లయితే ఈ దుష్ట మరియు వ్యభిచార తరంలో కూడా దేవుడు తన ప్రజలను సురక్షితంగా నిత్య పరలోక రాజ్యంలోకి నడిపించునని నేను నమ్మకంగా ఉన్నాను. కాబట్టి మనంతట మనం నోవహు దినాలలో మరియు సొదొమ గొమొర్రా కాలంలో ప్రజలు ఎందుకు తీర్పు తీర్చబడ్డారు మరియు ఈ చివరి యుగము ఇప్పుడు దేవుని తీర్పును ఎందుకు ఎదుర్కొంటుంది అని ప్రశ్నించుకోవాలి. దయచేసి దీనిని ఎప్పటికీ మరువవద్దు. అలాంటి ప్రదేశాలలో ప్రజలు ఎల్లప్పుడూ దేవుని బోధనలకు వ్యతిరేకంగా ప్రతిదీ చేశారు. 2 తీర్పులు మరియు పస్కా ద్వారా ఈనాడు దేవుడు మనకు ఇచ్చిన పాఠము ఏమనగా, నోవహు సమయంలో ఆయన ప్రజల కొరకు సిద్ధపరిచినట్లుగానే ఈ యుగం కొరకు మనలను సిద్ధపరచుట ఆయన చిత్తము. మీరందరూ దీనిని హృదయపూర్వకంగా గ్రహించి ఈ సంవత్సరపు పస్కాను సంతోషముగా ఆచరించాలని ప్రార్థిస్తున్నాను. మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.